రీసెంట్గా జాఫర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకించి కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ముఖ్యంగా రాజకీయ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ గారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి దగ్గర సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కావలసిన వ్యక్తి. అయితే ఆయన్ని జాఫర్ అనే యూట్యూబ్ ఛానల్ తరపున జాఫర్ గారు అయితే ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ప్రత్యేకించి కూడా కొన్ని కీలక ప్రశ్నలు అయితే అడిగారు. అడిగిన ప్రశ్నల్లో ఒకటి, పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సంబోధించడం ఎలా అనిపిస్తుందని చెప్పి ఆయన అడగడం జరిగింది. దానికి సమాధానంగా ముఖ్యంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే కొంత హాస్యాస్పదంగా ఉంది అని చెప్పి నేరుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా కీలకంగా అరుణ్ కుమార్ గారు చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నేను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పి కరాఖండిగా తేల్చి చెప్పేస్తున్నారు. కనీసం అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడడానికి ప్రయత్నం చేసిన తర్వాత ఒకవేళ మైకు ఇవ్వకపోయినా సరే, మైకు లాక్కున్నా కానీ, మైకు కట్ చేసినా కానీ, లేదనంటే తనకి ఎవరైనా సరే మర్యాద ఇవ్వకుండా కొంత విచ్చలవిడిగా తన మీద దురుసుగా ప్రవర్తించినా కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బాయ్కాట్ చేసి బయటకు వచ్చినట్లయితే ఒక పద్ధతిగా ఉంటుంది. అసలు ముందుగానే ఒక చిన్నపిల్లవాళ్ళలాగా నేను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పి ముందుగానే తెగించి చెప్పేస్తున్నారు. ఇటువంటి రాజకీయాలు చూస్తుంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే ముఖ్యంగా హాస్యాస్పదం కింద ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక కమీడియన్ లాగా కనిపిస్తున్నారు అనేటట్టు ఆయన కొంత వెటకారంగానే చెప్పడం జరిగింది. అంటే చాలామంది కూడా ముఖ్యంగా ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే, చాలామంది కూడా గతంలో ఏమనుకునేవాళ్ళు అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఎవరు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మైక్ వస్తుందని చెప్పి ఏదైతే అంటున్నారో, ముందు అసెంబ్లీకి వెళ్ళి 1-2 రోజులు మాట్లాడాలి కదా. అసెంబ్లీకి వెళ్ళి ఏదో ఒక విషయం మీద కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా, లేదనంటే కొంత ప్రశ్నలు సంధించి కూటమి ప్రభుత్వాన్ని కొంత ఇబ్బందికరంగా పెట్టి దానికి పరిష్కారం ఎవరు చేస్తారు అనే విధంగా ఏదో ఒక విధంగా మాట్లాడాలి కదా. ముందు అక్కడికి వెళ్ళాలి, కూర్చోవాలి, ఏదో ఒక అంశాన్ని మీద చర్చించాలి. చర్చించినప్పుడు తన దగ్గర మైకు లాక్కునే ఫలమైతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం నాకు మైక్ ఇవ్వడం లేదు, కూటమి ప్రభుత్వం నాకు మైక్ ఇవ్వకుండా నా నోరు కట్టేస్తుంది, నేను ప్రజా సమస్యల మీద పోరాడదామని చెప్పి అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు మైక్ ఇవ్వడం లేదని చెప్పి చెప్పాలి తప్పితే ముందుగానే ఇంట్లో కూర్చొని నేను అసెంబ్లీకి వెళ్ళను అంటే అది వెటకారంగానే ఉంటుంది, అది హాస్యాస్పదంగానే ఉంటుందని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది. ఎందుకు అనంటే చాలామంది వ్యక్తులు కూడా మా జగనన్నకి మైక్ ఎవరు, మా జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో, మరి మీ పార్టీకి సపోర్ట్ చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారే ప్రత్యేకించి కూడా మీ పార్టీకి విధి విధానాలు వెనకాల నుండి బ్యాక్ ఎండ్లో పనిచేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారే చాలా ఓపెన్గా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత చెప్పవలసిన మాట వెళ్లకుండానే ఇంట్లో కూర్చొనే చెప్తున్నారని చెప్పి ఆయన వివరించడం జరిగింది. అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యంగా అక్కడికి వెళ్ళకపోవడానికి, అంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి తన 151 మంది ఎమ్మెల్యేలని అడ్డం పెట్టుకొని, ముఖ్యంగా అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో కలుపుకొని 23 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అవమానించడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని, తన కొడుకు నారా లోకేష్ని, తన భార్య భువనేశ్వర్ గారిని వీళ్ళందరినీ కూడా అవమానించడం జరిగింది. ఇప్పుడు అదే అవమానం అనేది, ఇప్పుడు అదే గౌరవం లేకుండా మాట్లాడడం అనేది ఇష్టానుసారంగా తనని కొంత కించపరిచే విధంగా అవమానపరుస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అవుతూ అసెంబ్లీకి వెళ్ళడం లేదు తప్పితే ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద పోరాడాలి, ప్రజా సమస్యల మీద నేను గలమిప్పాలి, ప్రజా సమస్యల్ని నేను గట్టిగా నిలదొక్కి మాట్లాడతాను, కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతాను అనే ఉద్దేశం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం తనని అవమానిస్తారు, తనకి గౌరవం ఇవ్వరు అనేది ప్రధాన కారణం. అంతే తప్పితే మైక్ ఇవ్వరు, నాకు టైం ఇవ్వరు, నాకు ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో అదంతా కూడా తప్పు అనేటట్టు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక్క మాటలో తేల్చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ఉన్న బాధ్యత అంటే ఈ విధంగా ఉంటుంది. తనకి అవమానం జరగకూడదు, తాను ఎప్పుడు కూడా హైలోనే ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీకి వెళ్ళడం లేదు.